రేవు పోలవరంలో లక్ష్మీ మాధవస్వామిని హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. మాఘ పౌర్ణమి తీర్థ మహోత్సవం సందర్భంగా రేవు పోలవరం తీరంలో ఆమె పుణ్యస్నానం ఆచరించారు. భక్తుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు హోంమంత్రి చెప్పారు. గత 5 సంవత్సరాలుగా రేవు పోలవరంలో మాఘ పౌర్ణమి ఏర్పాట్లు గాలికి వదిలేశారని ఆరోపించారు. ఇప్పుడు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గజ ఈతగాళ్లు కూడా పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. ఒక డీఎస్పీ, 4 సిఐలు, 10 మంది ఎస్ఐలతో బందోబస్తు ఏర్పాట్లు చేశామని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ప్రజలందరికీ కూడా మాఘ పౌర్ణిమ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం లాగే రేవు పోలవరంలోని మాఘ పౌర్ణమికి వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి సముద్ర స్నానం ఆచరించడం అన్నది మనందరికీ కూడా తెలుసు, ఆనవాయితీగా సాగుతుంది. ఈసారి ఎక్కడా కూడా భక్తులకు ఇబ్బంది కలగకుండా సుమారుగా ఒక డిఎస్పీ, 4 సిఐలు, 10 మంది ఎస్ఐలతో పాటు 220 మంది స్టాఫ్ ఇక్కడ ఏర్పాటు చేసుకోవడమే కాకుండా పోలీస్ స్టాఫ్ ని ఇక్కడ వీళ్ళందరికీ కూడా పరిరక్షణ ఉంచడమే కాకుండా మహిళలు ఎవరైతే వాళ్ళు స్నానం ఆచరించిన తర్వాత దుస్తులు మార్చుకోవడానికి కూడా సపరేట్ గా ఒక 5 టెంట్స్ ని వేరేగా సపరేట్ గా ఇచ్చి మహిళలు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే పరిస్థితి ఉంది. అదేవిధంగా శానిటేషన్ విషయంలోని కూడా, ఎందుకంటే వేలాది మంది భక్తులు వస్తారు, ఇప్పటికి సుమారుగా 60,000 మంది భక్తులు వచ్చారు. ఇప్పటికి ఎక్కడ కూడా శానిటేషన్ కి ఇబ్బంది లేకుండా కూడా శానిటేషన్ వర్క్ చేయించడం కానీ, భక్తులు ఎవరికి కూడా రాకపోకలకి ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ ఆంక్షలు లేకుండా కూడా అన్ని విషయాల్లోని కూడా పోలీస్ సిబ్బంది, అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది, అదేవిధంగా పంచాయతీరాజ్ సిబ్బంది అందరూ కూడా సహకరించినందుకు ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాఘ పౌర్ణమికి ముఖ్యంగా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలందరికీ కూడా సముద్ర స్నానం ఆచరించడం అనేది చాలా ఆనవాయితీ. లాస్ట్ 5 సంవత్సరాల్లోనే కూడా ఇక్కడ ఉన్న పర్యవేక్షణ మీద కూడా అందరూ కూడా గాలి వదిలేసిన పరిస్థితి మీరు అబ్జర్వ్ చేసుకుంటే కూడా 2 బోట్లు కూడా ఏర్పాటు చేసుకుని అక్కడ ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా, సముద్ర స్నానంకి వచ్చిన వాళ్ళకి ఎవరికి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా ఈరోజు గవర్నమెంట్ అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుందని మీ అందరికీ కూడా తెలియదు. ప్రజలందరికీ కూడా